జయ శ్రీరామ్. మే 17న నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. నక్షత్రాల్లాంటి కళ్ళతో, చిన్ని ముక్కుతో, సొంపైన బుగ్గలతో నవ్వులొలికే చిట్టి తల్లికి జన్మనిచ్చాను. ఆ రోజు ఆ చిన్నారి నవ్వు చూసి ప్రేమలో పడిపోయాను. అర్ధరాత్రి కాగానే రాగాలు తీస్తూ గట్టిగా ఏడుస్తూ ఇంట్లో అందరినీ, పక్కింట్లో వాళ్ళని కూడా లేపి కూర్చోబెట్టి తన చుట్టూ అందరూ చేరగానే ఏడుపు మానేసి ముద్దుగా నవ్వే ఆ చిన్నారిని చూసి ప్రేమలో పడిపోయాను. చిన్ననాటి నుండి ఏది చెప్తే అది వింటూ ఒక్కసారి చెప్తే చాలు కంఠతా పట్టే ఆ జ్ఞాపక శక్తికి మైమరిచి ఆ ఏకాగ్రతకు ప్రేమలో పడిపోయాను. అరటిపళ్ళు పేపర్లో కట్టి ఇస్తే అరటి పండ్లన్నీ పక్కన పెట్టి ఆ పేపర్ చదివే ఆ జ్ఞాన సరస్వతీదేవి నా కూతురిగా వచ్చిందనే ఆనందంతో ప్రేమలో పడిపోయాను. యశు బంగారం, నాన్నకి ఈ లడ్డు ఇచ్చి రమ్మనగానే పరిగెత్తుకుంటూ నాన్న ఇదిగో క్యాచ్ అంటూ గడపలో నిలబడి వాళ్ళ నాన్నకేసి బౌలింగ్ చేసి పకపక నవ్వితే దాని కొంటెతనాన్ని చూసి ప్రేమలో పడిపోయాను. అందరం టీవీ చూస్తుంటే నాన్నగారు వచ్చి హోంవర్క్ చేసావా అనగానే లేదు నాన్న అని చెప్తే, అయితే హోంవర్క్ అవ్వగానే టీవీ చూడాలని అనగానే వెంటనే బ్యాగ్ ముందేసుకుని మా మొహం కేసి తిరిగి టీవీకి వీపు పెట్టి హోంవర్క్ అంతా అయిపోగానే నాన్న ఇప్పుడు టీవీ చూడాలా అని అమాయకంగా నాన్నగారి అనుమతితో టీవీ చూసిన ఆ సిన్సియారిటీని చూసి ప్రేమలో పడిపోయాను. ఆడుతూ ఆడుతూ ఉండగా నాన్నగారి హెల్మెట్ కింద పడేసింది. ఆ పడడంతో ఎవ్వరూ ఏమీ అనకుండానే అయ్యో నాన్న హెల్మెట్ పాడు చేశానే అని ఏడుస్తూనే ఆ హెల్మెట్ని మళ్ళీ బాగు చేయాలనే ఆ బాధ్యతను చూసి ప్రేమలో పడిపోయానే. మా స్కూల్ యాన్యువల్ డే అమ్మా, నేను పార్వతి వేషం వేస్తున్నా, నా చేతిలోంచి మొత్తం నక్షత్రాలన్నీ ఇట్లా వస్తాయి, పెద్ద పెద్ద మెషిన్స్ అన్నీ తెస్తారట అని చెప్తే పిచ్చిగా నమ్మాను. అంత చిన్న పిల్ల చెప్పేది ఎలా నమ్మావే నువ్వని ఇంట్లో వాళ్ళందరూ అంటే దాని క్రియేటివిటీని చూసి మురిసిపోయి ప్రేమలో పడిపోయాను. తమ్ముణ్ణి, ఇంటి ముందు పిల్లలను అందరినీ ఒక చోట చేర్చి వాళ్ళందరినీ ఆడిస్తూ కథలు చెప్పే ఆ నాయకత్వ లక్షణాలు చూసి ప్రేమలో పడిపోయాను. ఇంట్లో గడప పెట్టుకుంటున్నామే తల్లి, ఈ ఒక్కరోజున్నా ఇంట్లో ఉండవే అంటే ఒక్కరోజు క్లాస్ మిస్ అయితే మార్క్స్ తక్కువ వస్తాయి అంటూ ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెళ్ళగానే ఆ నిమిషాన కోపం నశాలని కంటినా దాని శ్రద్ధ చూసి ప్రేమలో పడిపోయాను. 10th, ఇంటర్, MBBS, PG ఎక్కడ ఆగకుండా అన్ని ఫ్రీ సీట్లు కొట్టేస్తూ గబగబా మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటూ ముందడుగు వేస్తున్న ఆ తెలివితేటలకు ప్రేమలో పడిపోయాను. నిజంగా నీ ప్రేమలో నేను ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా యశు బంగారం. జన్మదిన శుభాకాంక్షలు నాన్న. శుభమస్తు, కళ్యాణమస్తు.